ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ మాణిక్య చరితామృతము మొదటి రోజు పారాయణము. ఉపోద్ఘాతము. శ్రీ ప్రభువు యొక్క భక్తకార్య కల్పద్రుమ మహామంత్రాన్ని బిరుదావళి అంటారు. ఈ ఘోష ఎన్నో సంవత్సరాల నుండి అఖండంగా పఠింపబడుతోంది. శ్రీ ప్రభు సాంప్రదాయం యొక్క సారమంతా దీంట్లో నిక్షిప్తమై ఉన్నది. అందుకని ప్రభు సాంప్రదాయకులకు ఇది అత్యంత మహత్వపూర్ణమైనది మరియు మంగళప్రదమైనది. ఏదైనా మహత్తరమైన కార్యం ప్రారంభించడానికి ముందు బిరుదావళి పఠిస్తూ ప్రభునామం జయజయకారం చేయడం ప్రభు భక్తుల ప్రథమ కర్తవ్యం. ఈ బిరుదావళిలో మాణిక్ ప్రభు మహారాజు గారి చరిత్ర బీజరూపంలో నిక్షిప్తమై ఉన్నది. ప్రభు యొక్క ఆదిభౌతిక అధిదైవిక ఆధ్యాత్మిక స్వరూపం యొక్క యథార్థ వర్ణన ఈ బిరుదావళిలో ఉంది. ఈ బిరుదావళి ప్రభు వర్ణన చేసి ప్రభు రూపం యొక్క సాక్షాత్కారం కలిగించే మహాశక్తి. ఈ మహామంత్రం నిరంతరంగా చేసే భక్తులకు ప్రభు యొక్క విశాలత్వం, సర్వ వ్యాపకత్వం అనుభవమై ప్రభువు ఎప్పుడూ తమతో ఉంటారని నిశ్చలమైన విశ్వాసం కలుగుతోంది. ఈ విశ్వాసంతో వారి సామర్థ్యంపై నమ్మకం కలిగిన ప్రియభక్తులు ప్రభు స్వరూప సాక్షాత్కారం పొందేందుకు సమర్థులు. ప్రభువు అంటే ఒక సిద్ధగురువుగా సర్వవ్యాపకులు అని ఈ చరిత్ర చెబుతోంది. కొందరు మహనీయులు దైవాంశతో భూమిపై జన్మించి ప్రపంచంలోని జనులను ఉద్ధరించడానికి కంకణం కట్టుకొని వచ్చారేమో అనిపిస్తుంది. వారు ప్రజా ఉద్ధరణలో తమ జీవితాన్ని ధారపోస్తారు. ఇక ముందు కూడా మహాశక్తివంతమైన మహనీయులు ఈ భూమిపై జన్మించి ఆ దివ్యత్వంతో కీర్తిమంతులై వెలుగొందుతారని, ఆ శక్తి ఏకమైవాద్వితీయం అయి జగత్ కళ్యాణం మరియు ఆ దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ప్రజోద్ధరణ కార్యాలు చేస్తాయి. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమధుర్జితమేవ వా తత్తదేవ వగచ్చ త్వం మమ తేజోంస సంభవం. ఈ భగవద్వాక్యాలు ఎప్పుడు ఏది సత్యమో అదే అనుభవాన్ని చూపిస్తాయి. ఒక వెనుకబడిన దేశానికి నవచైతన్యాన్ని ఇచ్చి ఇతర సమర్థవంతమైన రాష్ట్రాల స్థానానికి తేవడానికి అవిశ్రాంతంగా శ్రమపడిన వారు ముస్తఫా కెమల్ పాషా. వీరి గురించి ఒక లేఖకుడు ఇలా వ్రాశారు: కెమల్ పాషాలో ఉన్న సామర్థ్యానికి, ఆయన చెప్పిన దానికి, చేసేదానికి ఎవ్వరూ విరోధించేవారు కాదు. వారి సహవాసంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహవంతులు అవుతారు. అంతేకాక అచేతనులైన వారిని కూడా చైతన్యవంతులను, ఉత్తేజితులను చేస్తారు. ఇది వారి మీద ప్రేమాతిశయంతో రాసినదైనా కూడా సత్యమైనది. ఈ శక్తి మహాకార్యాన్ని సంకల్పం చేసిన ఏ మనిషిలో అయినా కూడా ఉండేదే. ఇప్పటి విద్వాంసులకు కూడా ఇది నిజమనిపిస్తోంది. నెపోలియన్, జార్జ్ వాషింగ్టన్, శివాజీ మహారాజ్ ఇలా ఎంతోమంది మహనీయులు పరిపూర్ణ సామర్థ్యం కలవారు అనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. జ్ఞానేశ్వర్, తుకారాం, రామదాసు మొదలైన వారి వైదిక సామర్థ్యం కూడా మనకు ఆ నమ్మకాన్ని కలిగిస్తుంది. అందుకని మా దృఢమైన నమ్మకం ఏమిటి అంటే, శ్రీ మాణిక్ ప్రభు మహారాజుల విషయంలో మేము వ్రాసినవి చూస్తే కూడా అవి చాలా సహజంగా అనిపిస్తాయి. శ్రీ మాణిక్ ప్రభువు పంచభూతాలను కూడా ఆజ్ఞాపించే శక్తి కలవారని నిరూపించారు. విశ్వశ్రేయస్సు ఆయన ధ్యేయమై వారి సన్నిధిలో దర్శనంతో, స్మరణతో అచేతనమైనది కూడా చైతన్యవంతమై అంతా ప్రభురూపమై ఉండేది. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా జనులకు జనన మరణ బాధలేని ఆనందమును పొందేట్లు చేసే వాతావరణమును సృష్టించాలని వ్యక్తిగా ఒక సుక్షేత్రంలో, ఒక విశిష్ట సమాజంలో జన్మించారు. అటువంటి వారి అద్భుత చరిత్ర మేము మా ప్రియమైన పాఠకుల కోసం వ్రాస్తున్నాము. అలౌకిక సామర్థ్యం కల వ్యక్తుల చరిత్ర మహిమాన్వితంగా ఉంటుంది.
అందుకని వారు చేసే పనులు సామాన్యులకు అర్థం కాని రీతిలో ఉంటాయి మరియు ఎవరూ ఎదురు చూడని అనుకోని అద్భుతాలు జరుగుతాయి. ఈ ప్రకృతి నియమాలు ప్రకృతిలోని అన్ని చరాచర జీవరాశులకు వర్తిస్తాయి. ఈ నియమాలను ఉల్లంఘించడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ లౌకిక దృష్టితో ఆలోచిస్తే మన కంటబడిన లోకోత్తర అద్భుత విషయాలు మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. కానీ ఈ లీలలకు కూడా ఒక ప్రామాణికత ఉంటుంది. ఈ సృష్టిలోని ప్రతి వస్తువుకు కొన్ని నియమాలు, దేహధర్మాలు ఉంటాయి. ఈ సృష్టి ఉండే వరకు వాటిలో ఏ విధమైన మార్పు ఉండదు. ఈ సృష్టిలో పదార్థాలన్నీ ప్రకృతి నియమాలకు లోబడి ఉండవలసిందే. అందుకే భగవంతుని అవతారంగా దిగివచ్చినా కూడా, అలాగే సిద్ధపురుషులు కూడా వారి దేహధర్మాన్ని యథావిధిగా పాటిస్తూ ఉన్నారు. వారు చూపించే మహిమలకు కారణం వారి ఆత్మశక్తి యొక్క పరిపూర్ణత లేక వారి విశ్వాత్మ భావనే దీనికి కారణం. మాణిక్యప్రభు చరిత్రలో మనం ఈ విషయాన్నే చూస్తాము. ప్రభువు భౌతికంగా మానవ రూపంలో కనిపించినా ఆయన సర్వవ్యాపకత్వం అనే సమాధి స్థితిని అందుకున్నారు. దీనిలో లోక విరుద్ధం ఏమీ కనిపించదు. వేదాంతం చెప్పే షడావస్థలలో సమాధి కూడా ఒకటి. జంతూనాం నరజన్మ దుర్లభం అన్నట్లుగా మానవ జన్మ సర్వోత్తమమైనది, భగవంతుని అందుకోగల సామర్థ్యం కలది. ధర్మపరుడైన మానవుడు మహనీయుడవుతాడన్న వాక్యంలోని పరమార్థం ఇదే. అనేక మంది మహనీయుల జీవిత చరిత్రలలో మనకు ఈ విషయం కనిపిస్తూ ఉంటుంది. ఐశ్వర్యస్య సమగ్రస్య శౌర్యస్య యశసః శ్రియః జ్ఞానవైరాగ్య యశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ. సమగ్ర ఐశ్వర్యం, శౌర్యం, యశస్సు, లక్ష్మి, జ్ఞానం, వైరాగ్యం ఈ 6 లక్షణములు కల ఈశ్వర శక్తియే భగవంతుడని చెప్పబడుతోంది. నిర్గుణుడైన భగవంతుడు సగుణుడవుతాడు. ఈ 6 లక్షణాలు పరిపూర్ణంగా కల మానవులు కూడా భగవదవతారులే అన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రభు చరిత్ర చదివిన వారికి ప్రభువు భగవంతుడని అర్థమవుతోంది. ప్రభువు ఘటనాఘటన సమర్థులు. రాజులు సింహాసనాన్ని అధిష్ఠించే సమయంలో పాలకులు ఏ విధంగా పాలించాలో ఒక ప్రకటన చేస్తారు. చెప్పిన ప్రకారం నడుచుకునే బాధ్యత రాజుదే. ఆ ప్రకటన ప్రకారం పరిపాలించిన రాజు ఉత్తముడవుతాడు. లోక కళ్యాణమే రాజు కర్తవ్యం. రాజు మరియు ప్రజలు పరస్పరం కర్తవ్య బుద్ధితో నడుచుకుంటే అది రామరాజ్యం అవుతుంది. ఆ విధంగా అధికారానికి పారమార్థికత లభిస్తుంది. ఆ పారమార్థిక ఔన్నత్యం అధికారానికి బయట ఉన్నది. సృష్టి జరిగిన తర్వాత దాని పోషణ, దానిని ఉన్నత స్థాయిలోకి తీసుకువెళ్లడం కోసం కృషి చేసేవారు సర్వశక్తిమంతులు, సర్వవ్యాపి అయిన ఈశ్వరుడే. ఇతరులెవ్వరికీ ఈ సత్తా ఉండదు. అతడే సార్వభౌముడు. ఎవరైనా ఈ పనిని చేయాలనుకున్నా చేయలేరు, సార్వభౌములు కాలేరు. ఎందుకంటే ఈశ్వరుని మించిన సార్వభౌములు ఎవరూ లేరు, ఇక ముందు ఉండరు. కానీ ఈశ్వర శక్తితో తాదాత్మ్యులైన వారు మాత్రం శక్తిమంతులు అవుతారు. అటువంటి వారే ఇతరులకు ఆత్మజ్ఞానం ఇవ్వగలుగుతారు. ప్రభు యొక్క బిరుదావళిలో ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగాను, భక్తుల కోరికలను తీర్చేవారిగాను, జగద్గురువుగాను, సర్వశక్తిమంతులుగాను, గురువులలో సార్వభౌముడిగాను, యోగులలో మహారాజు వంటి వారిగాను, సర్వులకు ఆనందాన్నిచ్చేవారుగాను, అద్వితీయులుగాను, గుణాతీతులుగాను, స్థితప్రజ్ఞులుగాను కీర్తింపబడ్డారు. జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం మరియు ఔదార్యం కలిగి సర్వ కాలాల్లోనూ విరాజిల్లే ప్రభువై ప్రపంచంలోని సర్వధర్మములను ఒకే తాటిపైకి తెచ్చి జగద్గురువై మాణిక్ ప్రభు అనే పేరుతో వచ్చిన ప్రభువుకు సదా జయమగుగాక. ఈ మంగళాశాసనము మా ప్రియపాఠకులకు పరమ మంగళకరము కావాలనని ప్రభుచరణాల వద్ద ప్రార్థించి ఈ సచ్చరిత్రను మీకు అందిస్తున్నాము. మణిచూల పర్వతం. నిజాం సర్కార్లోని రాజ్యంలో గుల్బర్గా, కళ్యాణ్ మరియు బీదర్ ఈ 3 ఇతిహాస ప్రసిద్ధ క్షేత్రాల మధ్యలో గుల్బర్గాకు తూర్పు దిశలో ఉన్న కొండ ప్రాంతాన్ని దరిపట్టి అంటారు. గుల్బర్గా నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాణిక్ నగరానికి పైన చెప్పిన 3 ప్రదేశాలు త్రికోణాకృతిలో ఉన్నాయి.
ఈ ప్రదేశంలో మట్టి రంగు ఎర్రగా ఉండి నీరు సమృద్ధిగా, గాలి స్వచ్ఛంగా ఉంటుంది. ఈ దరిపట్టిలో నివసించేవారు తమ భూమిలో అన్ని రకాల ధాన్యాలు పండుతాయని గొప్పగా చెబుతారు. 2 కొండల మధ్య భూభాగం అవడం వల్ల ఈ నేలలో శక్తి ఎక్కువగా ఉంది. సృష్టి సౌందర్యంతో మూర్తివంతమైన ఈ ప్రదేశం ఇతర ప్రదేశాల కంటే అధిక శ్రేష్టత కలిగి ఉంది. ఈ ప్రదేశం యొక్క మహత్యం పౌరాణిక ఇతిహాసంలో కూడా రాయబడింది. మల్హారి మహత్యంలో మణిమల్లుడు రాక్షసులతో యుద్ధం చేసి వాడిని పాదాక్రాంతుడినిగా చేసుకోవడం జరిగింది. ఈ విషయం శంకరావతార వర్ణనలో వివరింపబడింది. ఏ ప్రదేశంలో యుద్ధం జరిగిందో ఆ ప్రదేశం క్షేత్రస్థానం అయింది. అది మైలార్ క్షేత్రంగా ప్రసిద్ధమైనది. మైలార్ క్షేత్రానికి సంబంధించిన వివరాలు ముందు భాగంలో వ్రాయబడ్డాయి. ప్రాచీన పౌరాణిక కాలంలో ఈ ప్రదేశాన్ని మణిచూల పర్వతం అని అనేవారు. శ్రీగురు చరిత్రలో ఈ ప్రదేశాన్ని మణిగిరి అన్నారు. విశిష్ట సాంప్రదాయక పరిభాషలో దీనిని వృషభాద్రి అని కూడా అంటారు. మణిచూల, మణిగిరి, వృషభాద్రి ఇలా అనేక పేర్లతో ప్రసిద్ధమైన ఈ ప్రదేశాన్ని ప్రస్తుతం దరిపట్టి అని పిలుస్తారు. ఇక్కడి గాలి శుద్ధమై ఆరోగ్యకారక లోహయుక్తమవడం వల్ల సాధారణంగా శక్తివర్ధకమైనది. భౌగోళికంగా చూస్తే 2 శతాబ్దాల పూర్వం ఎలా ఉందో సుమారు ప్రస్తుతం అలాగే ఉంది. ఈ ప్రదేశంలో ప్రజలు మరాఠీ, కన్నడ, తెలుగు 3 భాషలను మాట్లాడతారు. 4వ భాష ఉర్దూ. పశ్చిమ మరియు ఉత్తరం వైపు మరాఠీ భాష, దక్షిణం వైపు కన్నడ మరియు తూర్పు వైపు తెలుగు భాష విస్తరించాయి. 3 భాషలు ఈ ప్రదేశంలో పాదుకున్నాయి. ఈ భాషలు ఇక్కడ ఎలా ఉంటాయి అంటే ఇంద్రధనస్సులోని రంగులు ఎక్కడ నుండి వస్తాయి మరియు ఎక్కడ మాయమవుతాయి అనే విషయం తెలియదో అలాగే ఈ భాషలు కూడా. ఏది ఏమైనా ఒక విషయం మాత్రం నిర్వివాదాంశం. ఈ మిశ్రమం చమత్కారం. గంగా, యమున, సరస్వతీ నదుల సంగమం ఏ ప్రదేశంలో జరిగిందో ఆ ప్రదేశాన్ని త్రివేణి సంగమం అంటారు. దానిని తీర్థరాజం అంటారు. ప్రయాగ క్షేత్రాన్ని మహత్వపూర్ణమైనదిగా గుర్తించడం ఈ త్రివేణి సంగమం వల్లనే. ఈ విధంగానే మణిచూల పర్వతం కూడా క్షేత్రరాజం అనడంలో సంశయం లేదు. ఆర్య సంస్కృతంలో నుండి ఉదయించిన 3 వాక్ సరితామాధురి ఈ క్షేత్రంలో సంగమమవుతుంది. ఈ విషయం మహత్వపూర్వమైనది. ఈ విశిష్ట భూభాగం ప్రత్యేక ఋతువులో తమ స్వభావాన్ని చూపిస్తూ ఎల్లప్పుడూ ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఈ ప్రదేశంలోని భూభాగం రక్తవర్ణమైనదని ఇంతకు ముందు చెప్పడం జరిగింది. పౌరాణిక కాలంలో జరిగిన కథలో ఖండేరాయుడు, మణిమల్లుడు వారి సైనికులు యుద్ధం చేయడం వల్ల ఆ సమయంలో పడిన రాక్షసుల రక్తం మట్టిలో కలిసి నేల ఎర్రగా ఉండిపోయింది అంటారు. ఈ విషయం నిజమో కాదో చర్చించడం వల్ల ప్రయోజనం లేదు. ప్రస్తుతం కూడా భూమి వర్ణం ఎర్రగా ఉందన్న విషయం మాత్రం నిజం. ప్రేమ యొక్క వర్ణం తామ్రం. అందువల్ల ఆ రంగు సౌభాగ్యకారకంగా గుర్తింపబడుతోంది. స్త్రీల సౌభాగ్యకారక చిహ్నం కుంకుమ. అది ఎర్రగా ఉంటుంది. భూదేవి ప్రభువుపై అనురక్తి అయి వారిని స్వాగతించాలి అనే ఆతృతతో దివ్యవస్త్రాభరణాలతో సౌభాగ్యకారక కుంకుమ ధరించి ఆనందంతో తయారై కూర్చున్నది అంటే సరిగ్గా సరిపోతుంది. భూమి రుధిరప్రియ అయి రక్త ప్రశాసనంతో ఎర్రగా అయింది అంటే భూమి భయానక రూపం కళ్ల ముందు కనిపిస్తుంది. తామ్రవర్ణం భయానకమైనది అనేవారు విదేశీయులు. మణిచూల పర్వతం అనేక మంది రత్నాలు జన్మించిన పావన భూమి. ఈ ప్రదేశంలో ప్రాచీన కాలం నుండి అనేక తేజోమయమైన రత్నాలు ఉద్భవించి తమ కీర్తిని అజరామరం చేశారు. ప్రసిద్ధ స్మృతికారులు విజ్ఞానేశ్వరులు ఈ భూభాగంలోనే జన్మించారు. ప్రాచీన కాలంలో పులకేశి రాజు అత్యంత ప్రభావశాలిగా ఉన్నది ఈ ప్రదేశ ప్రభావం వల్లనే. చాణక్యులు, కళచురి వంటి అనేక వంశాలు తమ సామ్రాజ్యాలను ఇక్కడ స్థాపించి అన్ని వైపులా విస్తరించారు. బీదర్ పట్టణాన్ని ఎన్నో రాజవంశాలు పరిపాలించాయి. బీదర్ ఖిల్లా అభేద్యమైన ఓటమి లేనిదై ఉండెను.
ఈ ఖిల్లాలో ఇప్పటి వరకు యుద్ధంలో ఇతరులెవరూ గెలవలేదు. ఈ దురిపట్టిపై చంద్రసేన్ జాదవ్ పుత్రులు రామచంద్ర జాదవ్ యొక్క పరిపాలనా కాలం కీర్తి ఇప్పటికీ ఉంది. ఇప్పటి హుమానాబాద్ పట్టణాన్ని పూర్వం జయసింగ్ పేట్ అనేవారు. చరిత్రకారులైన విజ్ఞానేశ్వరులు వలనే లింగాయత్ ధర్మం యొక్క ప్రథమ ప్రవర్తకులు బసవేశ్వరుల అభ్యుదయం ఈ ప్రదేశంలోనే జరిగింది. కళ్యాణ్ బిజ్జల్ రాజు యొక్క అమాత్యులైన బసవేశ్వరులు శివభక్తులు, కీర్తివంతులు, ప్రభావశాలురు అయి ఉండిరని వారి చరిత్ర వల్ల తెలుస్తోంది. బసవేశ్వరులు నందికేశ్వరుల అవతారం అనే లింగాయతుల భావం నిజం. మణిచూల పర్వతంలోని ఈ భాగానికి వృషభాద్రి అని పేరు రావడానికి కారణం బసవేశ్వరులకు ప్రియమైనది ఆకృతిలో వృషభం వలె నంది వలె భక్తులకు అనిపించడం వల్ల ఆ పేరు వచ్చింది. ప్రాచీన కాలంలోని సత్పురుషులు సదానందుల వారి శిష్యులు పూర్ణానందులు లోకోత్తర రత్నాలలో ఎన్నదగిన వారు. శివరామస్వామి కీర్తి సర్వత్రా వినిపించేది. వీరు సమర్థ రామదాసు 5 శిష్యులలో ఒకరు. వీరి నివాసం కళ్యాణ్. తర్వాత ఈ ప్రదేశంలో చాలామంది సత్పురుషులు జన్మించారు. అల్లం ప్రభు, బక్క ప్రభు అనే పేరుగల వారు లింగాయతులలో సత్పురుషులుగా పేరెన్నికగన్నారు. వీరందరి చరిత్ర వ్రాయడం కష్టతరమైంది. సందర్భానుసారం కథలో వచ్చినప్పుడు వ్రాయడం జరుగుతుంది. 19వ శతాబ్ద ప్రథమ భాగంలో అవతరించిన రత్నాలలో శ్రేష్టమైన రత్నం మాణిక్ మాత్రమే. మాణిక్ ప్రభువుకు పెట్టిన పేరు మాణిక్ అయినా కూడా వారి నాయనమ్మ తల్లిదండ్రులు రత్న అని ముద్దుగా పిలిచేవారు. వీరు మణిచూల లేదా మణిగిరి ప్రదేశం తమ జన్మ కోసం, బాల లీలల కోసం, అవతారం తీసుకోవడం కోసం మరియు సంప్రదాయ స్థాపన కోసం ఇష్టంతో ఎందుకు ఎన్నుకున్నారు అంటే సృష్టి నియమాలు అనుసరించాలని సంకల్పించుకున్నారు. విశిష్ట కారణంతో అవతారం ధరించిన ప్రభువుకు మణిచూల పర్వత భూమి ప్రియంగా కనిపించింది. ప్రేమతో నిండిన తపోనిధుల అనుష్ఠానాలతో తేజోమయమైన నిసర్గ రమణీయ వనంలోని తారుల తలతో నిండిన అత్యంత ముగ్ధ మనోహర రూప ధారణ చేసిన నిర్మల పవిత్ర నానావిధ జల ప్రవాహ జలాశయాలతో పునీతమైన సోజ్వల సుగంధ వాయువుతో ఉల్లాసితమైన మార్గ ప్రతీక్ష చేస్తున్న భూమాతను చూసి భక్త కార్య కల్పద్రుమ ఘోష చేయించుకునే ప్రభువు ఆ భూమాత కోసం పరిగెత్తి రావడం సహజమే. మాణిక్ అనేది వ్యవహారంలో ఒక రత్నం యొక్క పేరని అందరికీ తెలుసు, అనగా మాణిక్యం. ఈ రత్నం యొక్క రంగు కూడా ఎర్రగా ఉంటుంది. ఎర్ర రంగు పవిత్రమైనది. ఈ అద్వితీయ రత్నం విశ్వం యొక్క ఎర్ర రంగు సృష్టి అంతం వరకు ఇలాగే తేజోవంతంగా ఉంటుంది అనడం నిస్సంశయం. ఈ విధంగా మణిచూల పర్వతం ప్రేమతో ఆకర్షించి ప్రభువు జన్మించడానికి ప్రేరణయై వారి క్రీడాస్థానం మరియు శాశ్వత నివాస స్థానం అయింది. రత్నాన్ని సానపెట్టడం ఎంత అవసరమో అలాగే సానపెట్టడానికి రత్నం యొక్క అవసరం ఉంది. అందువల్ల ప్రభువు నివసించడం వల్ల ఈ పర్వతానికి మహత్యం వచ్చింది. ఈ పర్వత శిఖరంపై దత్తావతారులైన శ్రీ ప్రభువు గాది స్థాపన జరిగింది. సకల మత సాంప్రదాయ దుందుబి మోగిస్తూ సమతాభావం యొక్క జెండా ఆకాశంలో ఎగురుతూ ఉంది. వీటిని ఇవ్వడం ప్రభువుకు మానవులపై ఉన్న ప్రేమకు నిదర్శనాలు. ఈ పర్వతం ప్రేమకు పునాదిగా ఉన్నది. అన్ని ధర్మాలు మతాలు ప్రేమ అనే పీఠంపై సమత అనే జెండా కిందకు వచ్చి అక్షయమైన ఆనందాలతో ఉండాలని ప్రభువు అనుకున్నారు. కాలప్రవాహం సమతాభావంతోనే ప్రవహిస్తోంది. ప్రేమ, శాశ్వత శాంతి మరియు ఆనందాలే విశ్వమానవ జీవితం యొక్క ధ్యేయాలు. ఈ సత్యం ప్రభువు 200 సంవత్సరాల పూర్వమే తెలుసుకొని తన సంప్రదాయాన్ని విస్తృతపరిచారు. పరమావధి యొక్క ఐహిక ఉత్కృష్ట
పారలౌకిక నిశ్రేయస్సు సాధ్యం కావడానికి యోగ్యమైన ఈ పుణ్యభూమి అందరినీ ప్రేమతో ఆహ్వానించడానికి ఎల్లప్పుడూ సుశోభితంగా సిద్ధమై ఉన్నది. సకలమత స్థాపిత ప్రభువు యొక్క ఆధ్యాత్మిక శక్తి ప్రభావం ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది. జగత్తు యొక్క ఐహిక ఐశ్వర్యానికి, మోక్షానికి సకలమత ధర్మం ఉపకారి అయి ఉన్నది. సర్వధర్మాలు, మతాలు తమదే శ్రేష్టమనే విషయాన్ని విడిచి, ద్వేషభావాన్ని మరిచి ప్రేమతో ఒక తాటిపైకి వస్తారో అప్పుడు సకలమత సంస్థాపకులైన ప్రభువు సాక్షాత్కరిస్తారు. ఇలాంటి సందర్భం వచ్చే కాలం దగ్గరలోనే ఉందని ఆశిద్దాం. పూర్వచరిత్ర మరియు జన్మము. పూర్వచరిత్ర మరియు జన్మము. 19వ శతాబ్ద ప్రారంభంలో నిజాం రాజ్యంలోని ఒక ఉపసంస్థానములో మనోహర నాయక్ అనే పేరుగల బ్రాహ్మణ గృహస్థులు ఉండేవారు. ఉపసంస్థానం యొక్క రాజధానికి కళ్యాణి అనే పేరు ఉండేది. ఇప్పటికీ అదే పేరు వాడుకలో ఉంది. ఈ కళ్యాణిని కొందరు కళ్యాణ్ అని కూడా అంటారు. మొదట ఇది మహారాష్ట్రలో ఉండేది. దీనిని కల్బుర్గి కళ్యాణి అనేవారు. ముంబాయికి దగ్గరలో ఒక కళ్యాణ్ అనే ఊరు ఉంది. ఆ కళ్యాణ్ నుండి ఈ కళ్యాణ్ భిన్నమైనది అని తెలుపడానికి కల్బుర్గితో ముడివేశారు అనిపిస్తోంది. మనోహర్ నాయక్ పూర్వీకులు కళ్యాణ్లో నివసించేవారు కాదు. హర్కుడ్ అనే ఒక పల్లెటూరు నుండి కళ్యాణికి వచ్చి నివసించారు. తర్వాత హర్కుడే అనే ఇంటి పేరు స్థిరపడిపోయింది. పూర్వం ఇంటి పేరుతోనే పిలిచేవారు. ఈ ఇంటి పేరు ఎక్కువగా చేస్తున్న పనిని బట్టి, నివసించిన ఊరిని బట్టి మనోహర్ నాయక్ కళ్యాణ్కి వచ్చి పెరగడం వల్ల వాళ్ళు కళ్యాణ్లో హర్కుడే అయ్యారు. హరికుడేలో వారి వృత్తి ఏంటో తెలియదు. నాయక్ అనే పేరు ఎలా వచ్చిందో కూడా తెలియదు. ఆ కాలంలో సావుకారి, స్వర్ణకారి వృత్తి వాళ్ళని నాయక్లు అనేవారు. కళ్యాణ్ వచ్చిన తరువాత ఆ పనులేవి చేయలేదు, కానీ నాయక్ స్థిరపడిపోయింది. మనోహర్ నాయక్ ఇంట్లో అందరూ ఈశ్వర భక్తులై సాత్వికులై ఉండేవారు. మనోహర్ నాయక్ తండ్రి నృసింహనాయక్ కళ్యాణ్లో జన్మించారు. ఈయన కేశవనాయక్ పుత్రుడు. కేశవనాయక్ బీదర్ దగ్గరలో ఉన్న జురని నృసింహ క్షేత్రంలో అనుష్ఠానము చేసిన తర్వాత పుత్రుడు జన్మించారు. అందుకని నృసింహనాయక్ అని పేరు పెట్టారు. కేశవనాయక్ సాత్విక గుణ సంపన్నులై ఉండేవారు. తండ్రి ఆర్జించిన ఆస్తిలో భాగాలు చేస్తూ ఉండగా తనకు ఏదైతే భాగం దక్కాలో అది దక్కదని తెలుసుకొని తన పూర్తి భాగం సోదరుడికి ఇచ్చివేసి కులస్వామి అయిన ఖండేరాయుని మూర్తిని తీసుకొని హర్కుడ్ గ్రామాన్ని వదిలి కళ్యాణ్కి వచ్చి నివసించారు. కేశవ్ నాయక్ తన పుత్రుడైన నృసింహనాయక్కి ఉపనయనం చేసి వివాహం చేశారు. నృసింహనాయక్ మరియు బచ్చమ్మల పుత్రుడే మనోహర నాయక్. బచ్చమ్మదేవి మారుతికి నైవేద్యం పెడితే మారుతి ఆరగించిన తర్వాత అన్నం తినేవారని ఒక చరిత్రకారులు రాశారు. బచ్చమ్మకు 2 పుత్రులు. మొదట మనోహర్ నాయక్, తర్వాత మార్తాండ నాయక్. వీరిద్దరి బాల్యావస్థ దాటకముందే భర్త చనిపోతే కళ్యాణికి దగ్గరలో ఉన్న పుట్టిల్లు అయిన లాడవంతికి వెళ్ళింది. ఈ ధైర్యశాలి అయిన స్త్రీ తన 2 పుత్రులకు సరైన రీతిలో మంచి విద్యాబుద్ధులు నేర్పించి విద్యా ప్రవీణులను చేసింది. మనోహర్ నాయక్ సాత్వికుడై విద్యావేత్తయై బాల్యమంతా లాడవంతిలోనే గడిచిన తరువాత కళ్యాణికి చెందిన అప్పారావు కులకర్ణి గారి పుత్రిక భయమ్మతో వివాహం అయిన తర్వాత మళ్ళీ కళ్యాణికి వచ్చి నివసించారు. మనోహర నాయక్ మాతృభక్తి పరాయణులు. తల్లి కనుసన్నలలో పెరగడం వల్ల వీరి జీవితమంతా ఉదాత్తమైన పనులతో గడిచిపోయింది. వీరి ప్రేమతో లబ్ధి పొందిన వారు వీరి ఉపదేశామృతం కోసం ఆతృతపడేవారు. వారిలో అన్ని జాతుల వారు ఉండేవారు. వీరి తమ్ముడైన మార్తాండ నాయక్ అల్ప వయస్సులోనే మరణించారు. మనోహరుని భార్య భయాదేవి గొప్ప కుటుంబంలోనిది. సుస్వభావం కలిగి ప్రపంచాన్ని పారమార్థిక దృష్టితో చూసేది. వీరికి క్రీస్తు శకం 1813లో ప్రథమపుత్రుడు జన్మించాడు. హనుమంతుని ఉపాసనతో జన్మించడం వలన హనుమంత్ అని పేరు పెట్టారు. వీరికి హనుమంత్ దాదా మహారాజ్ అని పిలిచేవారు. చాలామంది చరిత్రకారులు హనుమంతరావుని మారుతి
అవతారంగా కొలిచేవారు. ఉపనయనం అయ్యే వరకు ఆయన మూగవారిగా ఉండేవారు. తర్వాత మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ కాలానుగుణంగా దివ్య వ్యవహారిక చదువు నేర్చారు. ఎప్పుడూ ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడేవారు. మనోహర్ నాయక్ కుటుంబానికి వారు చేసిన అనుష్ఠానానికి ఫలం దొరికే సమయం ఆసన్నమైందని అర్థమై అంతఃకరణతో ఉన్నతమైన మనోవృత్తిని పారమార్థిక సంపాదన చేయాలి అనే తపన ఆ దంపతులకు ఉండేది. వంశం యొక్క, దేశం యొక్క, ధర్మం యొక్క లోక కళ్యాణం చేసే కొడుకు కావాలని ఏ తల్లికి ఉండదు? కొంతమంది చరిత్రకారులు సర్వసంపన్నుడైన పుత్రుడు కావాలని బయమ్మ గోమూత్రంతో రొట్టెలు చేసుకుని తినే వ్రతం చేసిందని రాశారు. ఏది ఏమైనా తమ కడుపులో ఉత్తమమైన కులదీపకులు జన్మించాలని గాఢమైన కోరిక ఉండేది. మనోహర్ నాయక్ రామభక్తులు. వీరు రామనవమి ఉత్సవం చేసేవారు. 1812 సంవత్సరంలో రామనవమి ఉత్సవం పెద్ద ఎత్తున నిర్వహించారు. వీళ్ల భాగ్యోదయానికి ఈశ్వర సంకల్పం తోడైంది. ఆ రోజు వారు కర్తవ్య పరాయణులై సంతోషంగా ఉండగా మనోహర్ నాయక్ బయమ్మ దంపతులకు స్వయంగా దత్తాత్రేయులు వారి ఉదరంలో జన్మిస్తామని స్వప్నంలో సాక్షాత్కరించి చెప్పారు. స్వప్నం వచ్చిన రోజు రామనవమి కాబట్టి మాణిక్ నగర్లో రామనవమి ఉత్సవం పెద్ద ఎత్తున ఇప్పటికీ నిర్వహిస్తారు. సృష్టి నియమానుసారం నవమాసాల తర్వాత 1817 సంవత్సరం మార్గశిర శుక్ల చతుర్దశి మంగళవారం 22 డిసెంబర్ రోజు రెండవ పుత్రుడు మాణిక్ జన్మించారు. ఈ పుత్రుని జన్మతో మనోహర నాయక్ల కుల, దేశ, ధర్మ మరియు జగత్తు యొక్క ఉద్ధరణ ఎలా జరిగిందో ఈ చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ అద్వితీయమైన శ్రేష్ఠులు బయమ్మ, బయాదేవి కడుపున పుట్టడం వల్ల ఆమెను దేవీ స్వరూపంగా కొలవాలి. బచ్చమ్మ తల్లిగారి ఊరు అంటే మనోహర్ నాయక్ తాతగారి ఊరైన లాడవంతిలో ప్రభువు జన్మించారు. తండ్రికి పరమానందమైనది. ఈ బాలుని జాతకం స్వయంగా తనే చూసి జయప్ప అనే స్వర్ణకారుడి దగ్గర ఆ జాతకాన్ని ఉంచారు. బచ్చమ్మకు మనవడు పుట్టాడు అని ఆనందం చెప్పనలవి కాలేదు. బచ్చమ్మ మనవడిని ముద్దుగా రత్న అని పిలిచేది. అలాగే తల్లి, తండ్రి కూడా పిలిచేవారు. ఆప్తులు లాడన్ షా, మదన్ షా అని పిలిచేవారు. వారి వంశంలో అద్వితీయ రత్నం ఉద్భవించిందని వీరందరి భావన. ఆ బాలుని శరీరం బ్రహ్మతేజస్సుతో వెలుగుతూ ఉండేది. విశిష్ట కారణంతో అవతారం భూమిపై ఉద్భవించినప్పుడు అందుకు అనువైన వంశం చూడాల్సి వస్తుంది. పూర్వం ఈ వంశం సామాన్యంగా ఉండేది. ఐశ్వర్యం, సామర్థ్యం, వ్యావహారిక జ్ఞానం మొదట్లో ఉండేవి కావు. అందుకని ప్రభు ఈ వంశాన్ని ఆశ్రయంగా తీసుకుని అన్ని రకాలుగా ఆ వంశాన్ని ఉద్ధరించారు. మంచి పళ్ళు తినడానికి దొరికితే ఆ వృక్షం ఎలా శ్రేష్టమైంది అంటామో ఆ విధంగా ఈ వంశం అత్యంత ఉన్నతమైనది అనాలి. ప్రభు జన్మ సమయంలో 4 దిక్కులు ప్రకాశవంతమై సాక్షాత్ దత్తాత్రేయులు ప్రత్యక్షం అయ్యారని అందరూ చరిత్రకారులు వర్ణించారు. ముందు ప్రభు చరిత్ర చదివితే లేక వింటే ఈ విధమైన సామాన్యమైన వ్యక్తి యొక్క జన్మ అసామాన్య పద్ధతిలో జరిగి ఉండవచ్చు అని తెలుస్తుంది. ఒక సామాన్య వంశంలో జన్మించిన వ్యక్తి నిర్వికారుడై ప్రజలను ప్రేమతో ఆకర్షించుకోవడంలో సమర్థులై ఉండేవారు. వేల మంది కాదు, లక్షలాది మందికి అన్న వస్త్రాలే కాకుండా ధనం ఇచ్చి అన్ని రకాల కోరికలను నెరవేర్చేవారు. కల్పద్రుములై ఉంటారు. ఇంతేకాదు, జగత్తుకు ఆదర్శమూలమైన ఒక తత్వవేత్త స్వతహాగా ఆచరణలో తెచ్చి దాన్ని స్థాపన చేశారు. హిందూ, ముస్లిం, సిక్, జైన్, లింగాయత్ మొదలైన అనేక జాతి లేదా ధర్మాల వారికి స్వభావ సిద్ధమైన శత్రుభావాన్ని మర్చిపోయేలా చేసి అందరినీ ప్రేమతో ఒక తాటిపైకి తెచ్చి వారి నుండి ప్రభురేవ ప్రభు సాక్షాత్, పీరాన పీర్ దస్తగిర్, నానక్ సోహి మాణిక్, ధన్యప్రభు అన్న వాటిని నిజం చేశారు. ఇది విని లేక చూసి ఏ మనుషుడైనా ప్రభువు యొక్క సామర్థ్యానికి ఆశ్చర్యపోతారు. లోకోద్ధరణ కోసం అవతరించిన వారి స్వభావం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు ఊయలలో ఉన్నప్పుడే వారి తత్వం తెలుస్తుంది అనడం అవాస్తవికత అనిపించుకోదు.
ప్రభువు యొక్క మహిమ కుమారదశ నుండే అగుపించేది. ఈ విషయం చదువరులకు ముందు పేజీలలో తెలుస్తుంది. మాణిక్ ప్రభు జన్మతో ఇంటివారంతా సంతోషభరితులు అయ్యారు. తల్లిదండ్రులకు తమ రక్తం పంచుకుని పుట్టాడు అని చాలా ఆనందమైంది. ప్రకృతి కూడా పులకించింది. వాతావరణమంతా దివ్యమైన సంతోషంతో నిండిపోయింది. మాసానాం శీర్షోహం అని గీతావాక్యం. 12 మాసాలలో మార్గశిర మాసం శ్రేష్టమైనదని అర్థం. ఈశ్వరనామ సంవత్సరం మార్గశిర మాసం శుక్ల చతుర్దశి చంద్రుడు రోహిణీ నక్షత్రంలో ఉన్న రాత్రి ప్రభు జన్మించారు. ఈ సంవత్సరంలో మంచి వర్షాలు పడడం వల్ల భూమి సస్యశ్యామలం అయింది. నదులు, కాలువలు, బావులలో నీరు ఉండటం వల్ల పశువులు, పక్షులు, మనుషులు సుఖంగా ఉండేవారు. లోకోత్తర సామర్థ్య సంపన్నుడు మనుషుల మధ్య జన్మిస్తే కారణం తెలియకుండానే మనసు ఆనందమయం అవుతుంది. భగవాన్ శ్రీకృష్ణుని జన్మ సమయంలో సృష్టి యొక్క స్వరూపం కింద విధంగా ఉండేది. పరమ మంగళకారకమైన భగవంతుని జన్మకాలము సమీపించింది. ఆ సమయంలో అన్ని నక్షత్రాలు, గ్రహాలు శాంతమై చంద్రుడు రోహిణీ నక్షత్రంలో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆకాశంలో నిర్మలమైన నక్షత్రోదయం అయింది. పృథ్వీపై గోకులంలో మంగళోత్సవం ప్రారంభం అయింది. నదులలో నీరు నిర్మలం అయింది. చెరువుల్లో కమలాలు వికసించి వింత శోభ కనిపించింది. వనంలోని పుష్పాలు, పక్షులు, ప్రాణులు భ్రమర నాదం చేయసాగాయి. పవిత్రమై సుగంధము వ్యాపించి ఆ మనోహర స్పర్శతో స్వచ్ఛమైన గాలి వ్యాపించింది. బ్రాహ్మణుల అగ్ని ప్రశాంతంగా ప్రజ్వలించి జన్మమే లేని భగవాన్ జన్మించేటప్పుడు స్వర్గంలో దుందుబి మోగసాగింది. ఈ వర్ణన ప్రభుజన్మ సమయానికి కూడా వర్తిస్తుంది. చాలా వరకు అందరూ చరిత్రకారులు ఈ విధంగానే వర్ణించారు. ఆ తరువాత మనోహర్ నాయక్కి 3వ పుత్రుడు సర్వజిత్ నామ సంవత్సర పుష్య శుక్ల త్రయోదశి నాడు సోమవారం జన్మించాడు. నృసింహ అని పేరు పెట్టారు. బచ్చమ్మ వృద్ధాప్యంతో మరణించగానే కొద్ది కాలానికి మనోహర్ నాయక్ కూడా కాలం చేశారు. బయాదేవి తన 3 పుత్రులతో కళ్యాణ్లో నివసించేది. బయాదేవి అన్నగారి సహాయమే చాలా అండగా ఉండేది. ప్రభువు బాల్యం చాలా వరకు కళ్యాణ్లోనే గడిచింది. 3 పుత్రులతో పాటు మనోహర్ నాయక్కి చిమనాబాయి అనే పేరుగల కుమార్తె ఉండేది. కళ్యాణీ నగర చరిత్ర మరియు ఇప్పటి కళ్యాణీ నగర చరిత్ర 11వ శతాబ్దంలో వ్రాయబడింది. హైదరాబాద్ నవాబులు ముఖ్యస్థానమై చాళుక్య వంశ మొదటి సోమేశ్వర రాజావారు తమ రాజధాని నగరంగా చేసుకున్నారు. 11వ శతాబ్దం చివరిలో ఈ రాజావారు రాజ్యపాలన చేసి సుమారు 100 సంవత్సరాలు పరిపాలించారు. మితాక్ష రకారుడైన విజ్ఞానేశ్వర్ చివరిలో కళ్యాణిని పాలించారు. విజ్ఞానేశ్వరుడు భారద్వాజ గోత్రస్థులైన పద్మనాభ భట్టోపాధ్యాయుల పుత్రులు. కళ్యాణి యొక్క విక్రమార్క రాజాకు ఆశ్రయం ఇచ్చాడు. విజ్ఞానేశ్వరుడు తర్వాత సన్యాసం పుచ్చుకున్నాడు. యాజ్ఞవల్క్య స్మృతిపై మితాక్షరి అనే గ్రంథం సర్వ ప్రసిద్ధమైనది. ప్రసిద్ధ కాశ్మీరీ కవి బిల్హణుడు విక్రమార్క దేవచరిత్ర సంస్కృత కావ్యంలో కళ్యాణీ నగరాన్ని సుందరంగా వర్ణించారు. లింగాయత ధర్మస్థాపకుడైన బసవేశ్వరుడు ఈ ప్రదేశంలోనే జన్మించారు. వీరు బిజ్జల్ రాజు యొక్క మంత్రిగా ఉండేవారని లభించిన ఆధారాల వల్ల తెలుస్తోంది. బసవేశ్వరుడు కళ్యాణి తాలూకా భాగేవాడి గ్రామంలో జన్మించారు. కృపా మలప్రభ సంగమ ప్రదేశమైన కప్పదిలో నివసించారు. ఆయన ఆరాధ్య జాతి బ్రాహ్మణులు. ఇతడి మొదటి భార్య తండ్రి బిజ్జల్ రాజు దగ్గర మంత్రిగా ఉండేవారు. మామ మరణానంతరం మంత్రి పదవి ఆయనకు లభించింది. తన అక్క కొడుకు చెన్నబసవ మద్దతుతో ఒక స్వతంత్ర మతాన్ని స్థాపించి జంగమ పురోహితుల వర్గాన్ని తయారు చేశారు. జంగముల జీతము రాజా యొక్క ఖజానాలోంచి ఇచ్చాడని ఉద్యోగం పోగొట్టుకుని లింగాయత ధర్మ సహాయంతో రాజును పరాభవించాడు. రాజు మరణించాడని రాజకుమారుడు తన తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకోవడానికి బసవేశ్వరుడిని వెంబడించాడు.
అప్పుడు ఆయన సంగమేశ్వర్కి చేరుకుని శివలింగంలో లీనమై అయ్యాడని లింగాయత్ మతస్థులు నమ్మకం. ఆయన తరువాత చెన్నబసవ లింగాయత్ ధర్మాన్ని ఉద్ధరించారు. బసవేశ్వర్ చెల్లెలు పద్మావతి బిజ్జల్ రాజా యొక్క రాణి. అల్లం ప్రభులింగ బసవకు సహాయంగా ఉండగా ఆయనను గణపతి అవతారంగా వర్ణిస్తారు. నిజాం రాజ్యంలో కళ్యాణి ముస్లిం జాగీర్దార్ల సంస్థానంగా ఉండేది. జాగీర్దార్లను నవాబులు అనేవారు. ఔరంగజేబ్ మరణించిన తర్వాత నవాబులు పూర్వజులు ఇక్కడికే వచ్చారు. తర్వాత కళ్యాణి బీదర్ల సుబేదార్లు అయ్యారు. తర్వాత మరాఠీ సర్దార్ చంద్రసేన్ జాదవ్ యొక్క పుత్రుడు రామచంద్ర జాదవ్ ప్రాబల్యం పోయిన తర్వాత నవాబులకు కళ్యాణి జాగీర్ లభించింది. 1761 రామచంద్ర జాదవ్ అంతమవగానే నవాబులు పాలించారు. ఔరంగజేబ్ మరణించగానే 1807 60 సంవత్సరాలు కళ్యాణి నగర చుట్టుపక్కల మరాఠీ సర్దారులు రాజ్యమేలారు. తర్వాత నవాబులు పాలించారు. ఇప్పుడు కళ్యాణి నగరం అంత ఆకర్షణీయమైందిగా లేదు. సామాన్య ప్రజల స్థితి సంపన్నమైనదిగా కనిపించదు. 4 దిక్కులా పాడుబడినదిగా కనిపిస్తుంది. పురాతనమైన పెద్ద పెద్ద భవంతులు ఉండేవి. పూర్వం ఒక కాలంలో బంగారు పుప్పొడి రేణువులు ఎగిరేవని అంటారు. గోసావి గల్లీలో హైదరాబాద్ సంస్థానంలో గోసావి వారి మూలస్థానం ఉండేది. గోసావి గల్లీలో 10 మార్గాలు ఉన్నాయి. కళ్యాణి ముఖ్య మహంతులు ఈ గోసావీలు. బీదలకు అన్నదానం దక్షిణ నడుస్తుండేవి. గోసావీలు కట్టిన బావి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. అది చూడదగిన ప్రదేశంగా అనిపిస్తుంది. 4 మూలలుగా ఉండి ఒక పక్క మెట్లు ఉండేవి. ఈ మెట్లు 50 ఆవులు ఒకేసారి దిగి నీళ్లు తాగడానికి వీలుగా ఉన్నాయి. బావి అన్ని దిక్కులకు 200 అడుగులు వెడల్పు ఉంది. తర్వాత ఖిల్లా కూడా చూడదగిన ప్రదేశం. ఈ ఖిల్లాపై నుండి కళ్యాణి చాలా బాగా కనిపిస్తుంది. పై భాగం నుండి చూస్తే దట్టమైన చెట్ల మధ్య కళ్యాణి నగరం ఉన్నట్లు అనిపిస్తుంది. ఖిల్లాకి ఒక పక్క ఊరు ఉంది. ఖిల్లా ఇప్పుడు పడిపోయే స్థితిలో ఉంది. అది మళ్ళీ మరమ్మత్తు చేయడం కష్టసాధ్యం. ఒక కాలంలో వైభవయుక్తంగా ఉండేది. ఇంతకంటే ఈ ఖిల్లా గురించి వివరించలేము. ఖిల్లాపై నుండి సూర్యోదయ సమయంలో చూస్తే పూర్వ నవాబుల ఖబరిస్తాన్ సువర్ణ కలశ సహితంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని బంగ్లా అంటారు. అదే మసీదు. చూడదగ్గ ప్రదేశం. పూర్వపు ఆర్య సంస్కృతి యొక్క నిర్మాణాలు చూస్తే మనసు ఉద్విగ్నతకు లోనవుతుంది. సదానంద మఠము కూడా ఈ కళ్యాణి నగరంలోనే చూడదగ్గ ప్రదేశము. సదానంద స్వామి రామానంద స్వామి యొక్క గురువు. కాశీ నుండి గౌడ బ్రాహ్మణులు గురువు యొక్క ఆజ్ఞతో ఇక్కడికి వచ్చారు. చిత్ అవధూత అనే ప్రశ్నకి ఎక్కడైతే సమాధానం దొరుకుతుందో అక్కడే కళ్యాణిలో దొరికింది. నివసించమని గురువు చెబితే ఉత్తరాది నుండి దక్షిణాదిలోకి కళ్యాణికి వచ్చి నివసించారు. ఆయన తన శిష్యులతో మఠాన్ని నిర్మించి పూర్తి చేశారు. మఠంలో కింద గది చేసుకుని దాంట్లోనే సమాధి అయ్యారు. ప్రాచీన కట్టడాల్లో బసవేశ్వర మఠం కూడా చూడదగింది. లింగాయత్ ధర్మానికి ఎక్కువగా ప్రాచుర్యం ఉన్నది. ఈ ఊర్లో ప్రభు యొక్క గాది కూడా ఉన్నది. సంస్థానం తరపు నుండి గాది యొక్క పూజ, జోళి మొదలైన కార్యక్రమాలకు ఒక వ్యక్తి నియమింపబడ్డారు. ప్రభు ఈ గ్రామంలో నివసించినప్పుడు ఏ కట్ట మీద కూర్చుని ఉండేవారో అదే ప్రదేశంలో గాది నిర్మించబడింది. ప్రభు యొక్క బాల్యక్రీడలన్నీ ఈ గ్రామంలోనే జరగడం వల్ల ఈ గాది చాలా మహత్తరమైంది. ప్రస్తుత కాలంలో కళ్యాణి నగరం పడిపోయే స్థితిలో ఉన్నా కూడా ప్రాచీన పవిత్రత ఈ గ్రామానికి లభించింది. గోసావీలు కట్టిన బావిలోని నీటితో మామిడి తోటలు పెంచి 1000 చెట్లు బీదసాదలకు పంచారు. కళ్యాణ్ నుండి 2 మైళ్ళ దూరంలో త్రిపురాంతక్ అనే పెద్ద చెరువు ఉంది. బిల్హల్ యొక్క విక్రమార్క దేవచరితంలోని శ్రీ తైలప్ అనే చాళుక్య రాజు పుత్రప్రాప్తి కోసం త్రిపురాంతకంలో తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడని వ్రాయబడింది. ఇది రమణీయ స్థలమై ఉండవచ్చని ఊహించారు. ఈ త్రిపురాంతకం దగ్గరలో
గుహ ఉన్నది. ఈ గుహ చాలా ప్రాచీన కాలానిదై చూడదగ్గ ప్రదేశంగా ఉంది. ఈ చెరువు దగ్గర నిలబడి చూస్తే సృష్టి శోభ విలక్షణంగా కనిపిస్తుంది. కళ్యాణి బయట ప్రదేశం చాలా మనోహరంగా కనిపిస్తుంది. జలాశయము, గుహ, కొండలు, ఆకుపచ్చని వృక్షాలు చాలా రమణీయంగా కనిపిస్తాయి. ఇలాంటి రమణీయ ప్రదేశంలో ప్రభు మహారాజ్ యొక్క బాల్యమంతా గడవడం వల్ల ఈ ప్రదేశానికి అత్యంత మహత్యం ఉంది. ఇప్పటికీ ప్రభువు యొక్క దివ్యమైన లీలలు ఈ ప్రదేశమంతా వినిపిస్తాయి. విద్యాభ్యాసం. ప్రభువు యొక్క బాల్యం చాలా వరకు కళ్యాణిలోనే గడిచింది. ఇంతకుముందు కళ్యాణి చరిత్ర చదివిన పాఠకులకు నిజమైన యోగ్యత తెలిసి ఉంటుంది. ప్రభువు ఏ ప్రదేశంలో లీలలు ప్రదర్శించారో వాటి స్మరణ సంఘటనలు మరణించే వరకు గుర్తుకు వస్తూ ఉంటాయి. కృష్ణుని బాల్యక్రీడలు ఏ విధంగా గోకులంలో, బృందావనంలో చిరస్మరణీయం అయ్యాయో అలాగే ప్రభులీలలు మా ప్రియమైన భక్తులకు కేవలం స్మరణతో వారు ఆనందభరితం కావడానికి కారణం అయ్యాయి. ప్రభు యొక్క బాల్యంలో ముఖ్య విషయం విద్యాభ్యాసం. ప్రభువుకి వ్యవహారిక జ్ఞానం, విద్యాభ్యాసం ఎవరి నుండి లభించిందో తెలిసే మార్గం లేదు. చరిత్రకారులకు తెలిసినంత వరకు ప్రభు ఏ బడికి వెళ్ళలేదు. ఆ రోజులలో అధ్యాపకుల ఇంట్లో అక్షర జ్ఞానం, పత్రలేఖనం, గణితం, జమా ఖర్చు లాంటి వ్యవహారిక జ్ఞానం నేర్పించేవారు. ఆ అధ్యాపకులు చిన్నపిల్లలకు యమస్వరూపంగా కనిపించేవారు. వాళ్ళు పెట్టే శిక్షలు భయంకరంగా ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఆ కాలంలో అది తప్పితే వేరే దారి ఉండేది కాదు. అప్పట్లో 4 విధాలైన శిక్షణ పద్ధతులు ఉండేవి. సాధారణ అక్షర జ్ఞానం కలుగగానే వైదిక విద్యకు పంపేవారు. రెండోది శబ్దరూపావళి, అమరకోశం నేర్చుకుని వ్యాకరణ శాస్త్రం ఔపాసనం పట్టడం. వీళ్లనే శాస్త్రి అనేవారు. మూడవది అప్పటి రాజభాష, దర్బారీ భాష, పార్సీ, ఉర్దూ నేర్చుకుని సర్కారీ నౌకరీలో చేరటం. నాలుగోది రాయడం, చదవడం, లెక్కలు, జమాఖర్చు నేర్చుకుని వ్యాపారం చేసే వర్గం. ఈ 4 ప్రకారాలైన విద్యాభ్యాసం ప్రభువు చేసినట్లు తెలియదు. బడిలో కానీ పంతుల వద్ద కానీ నేర్చుకున్నట్లు దాఖలా లేదు. ఇది మాత్రం నిజం. ఉపనయనం సంస్కారం నుంచి గాయత్రీ మంత్ర ఉపదేశం తండ్రిగారైన మనోహర నాయక్ గారు చేశారు. తండ్రి ఆధ్వర్యంలోనే అక్షర జ్ఞానం తెలిసి ఉండాలి. వ్యవహార జ్ఞానం కూడా మనోహర్ నాయక్ నుండే వచ్చి ఉండాలి. ప్రభువు యొక్క చేతివ్రాత ఒక పాత పుస్తకంలో వ్రాయబడింది. చాలా చిన్నప్పటి నుండి ప్రభువు అలౌకిక దివ్యపురుషుడని అవగతం అవుతోంది. బాల్యంలో చేసిన లీలల వల్ల వారు అవతార పురుషుడని అందరికీ దృఢమైన నమ్మకం కలిగింది. సాధు సత్పురుషులకు కూడా వ్యవహార జ్ఞానం ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ వారు నిమిత్త మాత్రులే. ఈ సత్పురుషులంతా జన్మతః జ్ఞానులై ఉంటారు. పుణ్యాత్మ నామత్ర తదా విధానం నిమిత్త మాత్ర గురవో భవంతి. ఇది బిల్హళుడు రాసిన నీతి. మనోహర నాయక్కి తన కుమారుని మహత్యం అవగతం అయింది. ఇలాంటి మహాపురుషునికి విద్యాభ్యాసం ఎవరు ఇవ్వాలి, ఎలాంటి విద్య ఇవ్వాలి అన్నదే పెద్ద ప్రశ్నగానే ఉన్నది. ప్రభువు యొక్క బాల్యంలోనే ముఖ్యమైన సమయం స్వతంత్ర ప్రవృత్తితో అడవిలో తిరిగి మిత్రులను ప్రోగుచేసి నానా విధాలైన ఆటలు ఆడడంలోనే గడిచిపోయింది. ఈ విధమైన ఆటల్లో కూడా ప్రభు యొక్క విశిష్టత కనిపించేది. విద్యాభ్యాసం 4 గోడల మధ్య ఫలానా చోట ఫలానా వ్యక్తి నుండి నేర్చుకుంటేనే లభిస్తుందని సిద్ధాంతము. ప్రచండ జ్ఞానము, పెద్ద గ్రంథ సంగ్రహం చేసి విశ్వవిద్యాలయం నుండి పట్టాపుచ్చుకొని ఆ డిగ్రీతో పదవిని సంపాదిస్తారు. ఇలాంటివి ప్రభువుకు తెలియకపోయినా నిజమైన జ్ఞానం ఏదో అది ఎలా ప్రాప్తిస్తుందో మాత్రం ప్రభుకు ఖచ్చితంగా తెలిసేది. జన్మతః దివ్య తేజస్సుతో జ్ఞాన సంపన్నుడైన ప్రభువుకి ఎవరి నుండి విద్య నేర్చుకునే అవసరం ఉండేది కాదు. అయినా కూడా వ్యవహారిక దృష్టితో మానవ రూపంలో ఉండడం వల్ల అన్ని వ్యవహారాలు ఆచరించినట్లు తెలుస్తోంది. మానవ దేహం ఏ విధంగా పెరుగుతుంది? బాల్యం, యవ్వనం, వార్ధక్యం ఈ అవస్థలన్నీ అనుభవించవలసి వస్తోంది. ప్రభువు యొక్క దేహం సృష్టి క్రమానుసారంగా పెరిగేది. తను దేహభోగం విడవలేదు.
అన్ని అవస్థలు ప్రభు అనుభవించవలసి వచ్చింది. బాల్యంలో విద్యాభ్యాసం ముందు చేయబోయే పనులకు అవసరం అని గుర్తించారు. ప్రభు ఎప్పుడు బడికి వెళ్ళలేదు. ఇతర పిల్లల మాదిరిగా పుస్తకాలు పట్టుకొని చదవలేదు. బాల్యమంతా మిత్రులను చేర్చుకొని వివిధ రకాలైన ఆటలు ఆడేవారు. ఎన్నోసార్లు భయంకర కీకారణ్యంలో ఒక్కరే తిరిగేవారు. వివిధ పక్షులతో, వృక్షలతలతో వాటి సాన్నిధ్యంలో స్వచ్ఛందంగా ఆటలు ఆడేవారు. ఇళ్ల మధ్యలో లేదా ఏకాంతంగా గుళ్లలో, తీర్థస్థానాలలో సంచరిస్తూ ఉండేవారు. వ్యవహారిక శిక్షణ ఇప్పించి ఆ శిక్షణతో ఇంటిని చూసుకోవాలని ఆప్తులకు సహజంగా ఆపేక్ష ఉండేది. ముఖ్యంగా ప్రభు మామ ఈ విషయంలో నిక్కచ్చిగా ఉండేవారు. బల్వంతరావు అప్పారావు మామ నవాబుల ఆస్థానంలో పెద్ద అధికారిగా ఉండేవారు. వారి దగ్గర సిపాయిలు, జవానులు ఉండేవారు. ప్రభువుని బడికి పంపించే ప్రయత్నం విఫలమైనందున ప్రభువుతో సిపాయిలను కూడా బడికి పంపేవారు. వాళ్ళని తప్పించుకొని ప్రభువు సహజలీలలతో మాయమయ్యేవారు. బడికి పోకుండా ఎక్కడికి వెళ్తాడో చూద్దామని మామ ప్రభువుని రహస్యంగా వెంబడించారు. అక్కడ ఒక భయంకరమైన పులి ముందు నిలబడి ఉండడం చూసి వెనక్కి తిరిగారు. బడికి పంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యేసరికి చివరికి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ప్రభువు యొక్క ఈ స్వతంత్ర ప్రవృత్తి చాలామందికి ఈ పిల్లవాడు పిచ్చివాడుగా ఉండొచ్చని, పిచ్చి సోదరుడు అని పిలిచేవారు. అయితే అలా పిచ్చివాడుగా కనిపించే పిల్లవాడు మహాజ్ఞాని అని వారి గురించి తెలిసిన వారికి దృఢమైన నమ్మకం, ప్రభువుకు వాక్సిద్ధి ఉందని చాలామందికి తెలిసింది. చాలా చిన్న వయస్సులోనే అమృతమయ వాక్కుతో లోక కళ్యాణం జరగడం అన్ని ఊళ్ళలో పాకిపోయింది. జనమంతా తమ పనులు ఎలా అవుతాయి, ఎప్పుడు అవుతాయి ఇలాంటి ప్రశ్నలతో ప్రభువు వద్దకు వచ్చేవారు. వేడాభావు వాక్కు నిజం అవుతుందని జనాల్లో నమ్మకం పెరిగిపోయింది. అందువల్ల వారి మీద ఒక రకమైన ఆదరణ పెరిగింది. ఈ వేడాభావు యొక్క రూపము మంచి దర్పంతో ఉండేది. అప్పుడప్పుడు శరీరానికి బూడిద పూసుకుని దిగంబరంగా కనిపిస్తూ ఉండేవారు. కొన్ని సమయాలలో ప్రతిష్టగల మనుష్యుల వలె పెద్ద చర్చాగోష్ఠుల్లో మాట్లాడుతూ ఉండేవారు. చాలాసార్లు పిల్లలతో కలిసి ఆటలు ఆడేటప్పుడు ఏ ఆటైనా సరే ఆ ఆటలో నిమగ్నం అయ్యేవారు. ప్రభు భాషలో, వ్యవహారంలో ఒక రకమైన ఆకర్షణ ఉండేది. చక్కెరకు ఎలా చీమలు పడతాయో అలా పిల్లలు ఎప్పుడూ ప్రభువు చుట్టూ చేరేవారు. ప్రభువుతో ఏ ప్రదేశంలో అయినా, ఏ కాలంలో అయినా పిల్లలు ఆనందంగా ఉండేవారు. వారు ప్రభు సహవాసంలో నిర్భయంగా ఉండేవారు. ప్రభువుతో ఆటలాడిన వారు ప్రభువు యొక్క బాల్యక్రీడలను వర్ణిస్తూ ఉద్విగ్నతకు లోనై, హాయ్ రే ప్రభు, ఆ సమయంలో మాకు ముక్తిని ప్రసాదించలేదు. మేము నీ నిజ రూపాన్ని గుర్తించలేక మీతో కుస్తీ పట్టాము, చెట్లు ఎక్కాము, అనేక విధాల ఆటలు ఆడాము అంటూ ప్రేమోద్వేగానికి లోనై అశ్రుధారలు జలజల కారుతూ ఉండగా అంతఃకరణ ప్రేమతో నిండిపోయి తమ మాట నిలిచిపోయింది అంటూ ప్రభువుతో తమ అనుబంధాన్ని వివరిస్తూ ప్రభునామస్మరణ వారిని ప్రత్యక్షంగా తెలుసుకున్న ప్రభువు యొక్క మరాఠీ చరిత్ర రచయిత శ్రీ గణేష్ రఘునాథ్ కులకర్ణి గారు వర్ణించారు. ప్రభువు బాలలీలల యథాతథంగా వర్ణించడం మానవ మాతృల శక్తికి మించిన పని. ఆ బాలగోపాలాన్ని తన ప్రేమతో ఆకర్షించే వేడాభావు ఎప్పుడూ బడికి వెళ్ళలేదు. కానీ బడి తనను వెంబడించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 4 గోడల మధ్య ఉన్న ప్రదేశాన్ని బడి అని అంటున్నాం. కానీ జ్ఞాన సంపాదన చేసుకునే ప్రదేశం విశ్వమంతటా ఉంది. విశ్వవిద్యాలయం ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఉండదు. విశ్వమే వారికి విద్యాలయం.
వారికి జ్ఞాన మార్గం సులభం అవుతుంది. ఈ విషయం ప్రభు చరిత్ర ద్వారా మనకు తెలియచేశారు. ఉత్తమమైన అధికారి విద్యార్థుల వెనుక ఉండి విశ్వంలోని ప్రతి వస్తువు గురించి ఎలా జ్ఞాన సంగ్రహాన్ని ఇస్తూ ఉంటారో ఆ విషయం ప్రభు చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ప్రకృతియే సరైన జ్ఞానం యొక్క తలుపు తెరిచి అందరినీ ఆహ్వానిస్తూ ఆ పనిలోనే నిమగ్నమై ఉంటుంది. నిర్జీవ పదార్థం నుంచే జ్ఞానప్రాప్తి అవుతుంది. మానవ జీవితం ఎలాంటిది? తన కర్తవ్యం ఏమిటి? జ్ఞానం ఎవరి మనసులో ఉంటుందో వారికి విశ్వం జ్ఞానమయంగా కనిపిస్తుంది. జ్ఞానలాలస ఎంత తీవ్రంగా ఉంటుందో అంతే ప్రమాణంలో జ్ఞానప్రాప్తి అవుతుంది. దానికోసం నిజమైన జిజ్ఞాస కావాలి. జిజ్ఞాసలో సాధన ఉత్పన్నం అవుతుంది. మానవ కర్తవ్యం జ్ఞానంతో పరిసమాప్తి అవుతుంది. ఇది సర్వసామాన్యమైన సిద్ధాంతం. ఈ జ్ఞానం యోగ్యమైన అధికారి అయిన గురువు వద్ద నుండి నమ్రతతో సేవ చేసి జ్ఞాన సంపాదన చేయడం జగత్తులో పరిపాటి. ఈ గురు సంప్రదాయ పరంపర నడుస్తూ ఉంటుంది. ఈ రాజమార్గాన్ని ప్రభువు ఎందుకు అవలంబించలేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. వ్యవహారంలో ఉన్న మార్గాన్ని అనుసరించకుండానే ప్రభువు అత్యంత జ్ఞానసంపన్నులై ఉండేవారు. దీంట్లో మర్మం ఏమిటి? హిందీ, మరాఠీ, కన్నడ, తెలుగు, ఉర్దూ, పార్సీ, అరబీ, ప్రజాభాష ఇలాంటి అన్ని భాషలలో ప్రభువుకి మంచి ప్రవేశం ఉండేది. ఈ భాషలు ప్రభువు సరళంగా మాట్లాడేవారు. ఆయా భాషలలో ప్రభువు రాసిన పదాలు మనసుకు హత్తుకునేవిగా ఉండేవి. వ్యవహార విషయంలో సర్వతోముఖాభివృద్ధి కనపరిచేవారు. వైరాగ్య విషయంలో ప్రభువుతో సమానంగా ఎవరూ నిలిచేవారు కాదు. ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నత ప్రభువులో మూర్తివంతమై ఉండేది. ఇలాంటి విలక్షణమైన మహాత్ముడు ఏ విధమైన బడికి వెళ్ళలేదు. ఏ గురువు వద్ద కూడా విద్యను అభ్యసించలేదు. ఇది ఆశ్చర్యం కాకపోతే మరేమిటి? విశ్వం యొక్క గురుస్థానం ప్రభువుకి లభించింది. దీని గుర్తులు బాలలీలలో చేసిన పనుల ద్వారా తెలుసుకోవచ్చు. నిర్మలమైన వృక్షాలు, లతలతో, అనంత పశుపక్షాదుల అంతఃకరణతో సహచర్యం చేయడం ప్రభువు యొక్క సహజ లక్షణమై ఉండేది. పూర్వ ఇతిహాస పురాణాలలో ఇలాంటి ఉదాహరణలు కనిపిస్తాయి. అటువంటిదే శ్రీమద్ భాగవతంలోని 11వ స్కందములోని యదురాజు మరియు అవధూతల మధ్య సంవాదములో సృష్టి యొక్క పదార్థాల నుండి జ్ఞాన సముపార్జన చేయడం అవధూతల వృత్తి అని వర్ణింపబడింది. ప్రాచీన కాలంలో అసంఖ్యాక సంత్లు మహాత్ములయ్యారు. వాళ్లకంటే ప్రభువు భిన్నమైనవారు. చాలా చిన్నతనంలోనే జ్ఞానయోగ సామర్థ్యము ప్రభువుకు అబ్బింది. ప్రభువు పుట్టుకతోనే జ్ఞానులు మరియు మూర్తివంతమైన ఆదర్శ పురుషులు. ఆయనను దత్తాత్రేయుని అవతారమని ప్రజలు నమ్ముతారు. అణువు నుండి, చిన్న పదార్థం నుండి, పెద్ద పదార్థం నుండి, శాస్త్రం నుండి, సృష్టి పదార్థం నుండి, అన్నం నుండి మధు అంటే సారాన్ని గ్రహించడం ఇది అవధూత యొక్క విద్య యొక్క లక్షణం. మధుకర వృత్తి ప్రత్యేక పుష్పం నుండి మధువును మాత్రమే గ్రహించడం. సృష్టి యొక్క ప్రతి పదార్థం నుండి మధువు గ్రహించడం అనే అపూర్వ శైలిని మధు విద్య అంటారు. ఈ విద్య కేవలం దత్తాత్రేయులకు సాధ్యమైంది. దత్తాత్రేయుని మధుమతి విశేష శక్తి గల మధువు. ఈ పదం యొక్క అర్థం జ్ఞానం, సారం. ప్రభువు చిన్నతనంలోనే అరణ్యవాసం సంతోషంగా స్వీకరించారు. వారికి దాంట్లోనే ఆనందం దొరికేది. ప్రభు సమక్షంలో ప్రేమపూర్వకమైన వాతావరణం కనిపించేది. అరణ్యంలో పశువులు, పక్షులు, లతలతో నిర్జీవమైన పదార్థాల హృదయగతం ప్రభువుకి తెలిసేది. ప్రతి ఒక పదార్థంలో ఉన్న సహజానందం ప్రభువు యొక్క అంతఃకరణలో ప్రతిబింబించి అందులో సమరసం అయ్యేవారు. బుద్ధిపూర్వకమైన మహానుభావులకు సత్యదూరమైన విషయాలు ఏవీ లేవని నమ్మాల్సి వస్తుంది. జగదీష్ చంద్రబోస్ అనే ప్రొఫెసర్ ఒక యోగ సాధనలో తన యోగ మహత్యంతో వృక్షాలు, లతలతో తమ యొక్క కష్టసుఖాలు మాట్లాడేవారు. దీన్ని బట్టి ప్రభువుకు కూడా ఈ విధమైన యోగ విద్య ఉండేదని అర్థమవుతోంది. అడవిలోకి వెళ్తూ ఉండడం వల్ల అద్భుత యోగ సామర్థ్యవంతులు అయ్యారు. ప్రతి ఒక్క సజీవ నిర్జీవ ప్రాణుల అంతఃకరణతో మమేకం అవడం, సహృదులైన
సహృదయులైన మహాత్ములకే సాధ్యం అవుతుంది. అంతఃకరణ విద్య ఏ బడిలోనూ విద్యాలయంలోనూ దొరకదు. విద్యాలయంలో బుద్ధి వికసిస్తుంది, కానీ అంతఃకరణ శూన్యత విశాలమై ఉదారంగా చేసే పని ప్రకృతి యొక్క కార్యము. ప్రకృతి యొక్క విద్యాలయం నిజమైన విద్యాలయం. ప్రభువుకి ఈ విద్యాలయంలోనే విద్యాభ్యాసం జరిగింది. ఈ విషయం ప్రభు స్వయంగా చెప్పేవారు. నిత్యయుక్తమైన జ్ఞానం కోసం ఈ విశ్వంలోని అనంతమైన పదార్థాల నుండి జ్ఞానం ప్రాప్తి చేసుకునే అవసరం ఉంది. పృథ్వీ, వాయు, ఆకాశం, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, కపోత పక్షి, కొండచిలువ, సముద్రం, పతంగి, మధుకరము, ఏనుగు, మధుహరణం చేసే మనిషి, హరిణము, పింగళము, కుదర పక్షి, బాలకుడు, కుమారి, బాణం తయారు చేసేవారు, పాము, కోడి, కుండలు చేసేవారు, ఇలా 24 రకాలైన గురువులుండేవారని అవధూత గీతలో వర్ణించబడింది. ఈ గురువులలో వర్తనాక్రమంగా ప్రత్యేక లక్ష్యంతో జ్ఞానప్రాప్తి దొరికేది. సృష్టిలోని సర్వ పదార్థముల నుండి ఉత్తమమైన భాగాన్ని తీసుకోవడం మొదలుపెట్టి చివరికి ప్రభువు సకలమత సాంప్రదాయము ఈ ఉద్దేశాన్ని స్థిరపరిచారు. జగత్తులోని అన్ని ధర్మాలలోని ఉత్తమ భాగం ఏదైతే ఉందో దాన్ని గ్రహించి దోషయుక్తమైన దాన్ని విడిచిపెట్టి సర్వాంతర్యామి ప్రభువే అయి అందరిలో ఆ విశ్వాసం కలిగించి అన్ని ధర్మాలను ఒక తాటిపై తేవటం, ఇదే ప్రభు సాంప్రదాయం యొక్క మర్మం. సర్వాంతరి ఆత్మ నకో కుణాచి నింద. అందరి హృదయంలో ఒకే పరమాత్మ ఆత్మస్వరూపంలో నివాసం చేయడం వల్ల ఎవరు ఎవరిని నిందించకూడదు. ఇది దీని ఉద్దేశం. ప్రభు 11 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఒక పరదేశీ అయిన మహాత్ముడు చేసిన సృష్టిలో కలిసిపోవడం అనే కల్పన సహజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. కాంట్ లియో టాల్స్టాయ్ ఈ పేరు అందరికీ పరిచయమే. ఆయనను రష్యా రామదాసు అని కొందరు అంటారు. ఆయన ఇలా అంటారు: కృత్రిమత్వం లేకుండా సృష్టి యొక్క నియమానుసారం వ్యవహరించడంలో నిజమైన సుఖం ఉంది. సృష్టి వైభవాన్ని అర్థం చేసుకోవడంలోనే నిజమైన ఆనందం ఉంది. సృష్టి యొక్క హితం కొరకు శ్రమించడంలోనే నిజమైన బ్రహ్మానందం ఉంది. ఇది ప్రభు యొక్క సమకాలీనుల మధ్య ఉన్న సంబంధము. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.